నళిన్ ప్రభాత్ అంటే తీవ్రవాదులకు సింహస్వప్నమనే చెప్పాలి. అలాంటి అధికారి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కు డిప్యుటేషన్ పైన నియామకం పొందారు. అయితే ఆయన్ను నియమించినట్లు వార్తొచ్చిన వెంటనే గూగుల్ ట్రెండ్స్లో నళిన్ ప్రభాత్ పేరు మారుమోగింది. జమ్మూ కాశ్మీర్కు రాబోయే ఈ డీజీపీ ఎవరా అని తెలుసుకోవడానికి సర్చ్ ఇంజిన్లో ట్రాఫిక్ పెరిగింది. ఇంతకీ నళిన్ ప్రభాత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాశ్మీర్ ఎన్నికలను సజావుగా నడుపుతారా? కాశ్మీర్లో పార్టీల పరిస్థితి ఎలా ఉంది? జమ్మూ కాశ్మీర్ కి డీజీపీ అంటే అట్లుంటది మరి. జమ్మూ కాశ్మీర్ కు కొత్త డీజీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియామకం ఇప్పుడు కాశ్మీర్ కలవరాన్ని తగ్గించడంతో పాటు ఇక్కడ క్లిష్టమైన ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా సాగుతుందనే అభిప్రాయాలు పెరిగాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఆర్ఆర్ స్వైన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం సెప్టెంబర్ 30న ముగియనుంది. కాగా స్వైన్ 1991 బ్యాచ్ కు చెందిన జమ్మూ కాశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 11 నెలల పాటు డీజీపీగా సేవలు అందించారు. సెప్టెంబర్ ఆఖరున పదవి విరామణ చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్రపాలిత ప్రాంతం క్యాడర్ కు డిప్యూటేషన్ ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హెడ్ గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న అంటే కశ్మీర్ ఎన్నికల చివరి దశ రోజు డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే 10 సంవత్సరాల తర్వాత మరో నెల రోజుల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడం, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ కు కేంద్రం పంపిందనే ఓ చర్చ జరుగుతుంది. 1968లో హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎంఏ మాస్టర్స్ పూర్తి చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. 3 పోలీస్ గ్యాలటరీ మెడల్స్ తో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. నళిన్ ప్రభాత్ అందుకున్న గౌరవాల్లో గ్యాలంటరీ మెడల్స్, పరాక్రమ్ పథక్, విశిష్ట సేవా పథకం, ఆంతరిక్ సురక్ష పథకం సహా అనేక మెడల్స్ ఉన్నాయి. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చిన నళిన్ ప్రభాత్ మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ లో పనిచేశారు. ఆ తర్వాత ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, శ్రీనగర్ కు చెందిన 14వ బెటాలియన్, 21వ బెటాలియన్, లడక్ కు చెందిన 16వ బెటాలియన్లకు కమాండెంట్ గా పనిచేశారు. తర్వాత సిఆర్పీఎఫ్ లో సౌత్ కశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా 3 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్లలో డీఐజీగా పనిచేశారు. ఇక 2010 డిసెంబర్ నుంచి 2 ఏళ్ల పాటు సిఆర్పీఎఫ్ లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్మూ కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కశ్మీర్ ఆపరేషన్ సెక్టార్ కు నళిన్ ప్రభాత్ నేతృత్వం వహించారు. ఇలా సుదీర్ఘకాలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలిటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరి కోరి జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నియమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో తీవ్రవాదుల ప్రభావం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో నళిన్ ప్రభాత్ కీలకం కానున్నారు. ఇక ఇటీవల కాలంలో కతువాలో ఆర్మీ కాన్వాయ్పై దాడి, దోడా, ఉదంపూర్లో ఎదురు కాల్పులు వంటి ఎన్కౌంటర్లతో సహా గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో దాదాపు 20 మంది సైనికులు, డజనుకు పైగా పౌరులు కూడా మరణించారు. దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన భారత ఆర్మీ కెప్టెన్
చికిత్స పొందుతూ ఆగస్టు 14న ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జమ్మూ కశ్మీర్ ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని 5 ఏళ్ల కిందట రద్దు చేసిన అధికార భారతీయ జనతా పార్టీ అక్కడి లోక్సభ ఎన్నికలలో తన అభ్యర్థులను పోటీకి దించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిన మాట వాస్తవం. హిందూ ఓటర్ల ఆధిపత్యం ఉన్న జమ్మూలోని 2 లోక్సభ స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపిన బీజేపీ కశ్మీర్ లోయల్లో ముస్లింల ఆధిపత్యం ఉన్న 3 స్థానాల్లో పోటీకి దూరంగా ఉంది. ఈ ప్రాంతంలో బీజేపీపై ప్రజలలో ఉన్న ఆగ్రహమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా అంగీకరిస్తోంది. అయితే దశాబ్దాల తరబడి కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ ప్రజలకు మధ్య సంబంధాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 3 దశాబ్దాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పక్క తీవ్రవాదులు, వారిని అణిచివేసేందుకు సైన్యం, ఇలా ఇరుపక్షాల కారణంగా వేలాది మంది పౌరుల ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పరిస్థితులు 2019లో మరింతగా క్షీణించాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలపై పరిమితులు విధించింది. 3 మాజీ ముఖ్యమంత్రులతో సహా అనేక మంది కశ్మీర్ నాయకులను నిర్బంధంలో ఉంచింది. 2019లో తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి దోహదపడిందంటూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర మంత్రులు చెబుతూ వచ్చారు. కశ్మీర్లో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేస్తూ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. కానీ చివరకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించుకుంది. ఇక ఇటీవల కశ్మీర్లో పెరిగిన ఉగ్ర ఒత్తిడి మధ్య ఈ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ ఎన్నికలు జమ్మూ కశ్మీర్కు మరింత కీలకం కావడంతో అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు కూడా గట్టి పోటీనివ్వడానికి సిద్ధపడుతున్నాయి.